శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో మరి వృషభ రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో లాభస్థానంలో 2 గ్రహాలు, వ్యయస్థానంలో 2 గ్రహాలు, ఇది వాటికి సరిపోవడం జరుగుతుంది. ఇక ధనస్థానంలో గురుగ్రహమే ఈ పక్షం అంతా కూడా జాతకుడిని ఆదుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మరి ఈ పక్షం అంతా కూడా రవి వ్యయస్థానంలో ఉంటాడు. సూర్యభగవానుడు చతుర్థాధిపతిగా వ్యయస్థానంలో ఉండడం వల్ల కొన్ని బాధ్యతలు మీ మీద పడడం జరుగుతుంది. ఎవరో ఒకరికి ఏదో ఒక అవసరం రావడం వల్ల ఆ అవసరాన్ని మీరు దగ్గరుండి తీర్చవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క పిల్లల యొక్క చదువు కొరకు వారిని కాలేజీ లేదా స్కూల్లో చేర్పించడానికి ఎక్కువ ధన వ్యయం అవుతుంది. అలాగే మీరు ఎక్కువగా కష్టపడవలసి కూడా ఉండే అవకాశం ఉన్నది. అలాగే ఇదే సమయంలో ఏదైనా ఒక స్థిరాస్తి కొనడం కానీ, గృహం మారడం కానీ, లేదంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారే మీ ప్రయత్నం కొంతవరకు నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే తల్లిదండ్రులకి వారి అవసరాలకి ఏదో ఒక ఏర్పాటు చేయడం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. అయితే ప్రభుత్వ అధికారుల ఒత్తిడి కూడా కొంతవరకు ఉండడం జరుగుతుంటుంది. ఏదన్నా ఒక కంప్లైంట్ వల్ల, లేదంటే ఏదైనా ప్రభుత్వ ట్యాక్స్ కట్టడం వల్ల, ఈ జిఎస్టీ మొదలగు వాటి వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ దాన్ని మీరు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు వ్యయస్థానంలో ఉండడం, ఇంకా ధనాధిపతిగా బుధుడు వ్యయస్థానంలో ఉండడం, పంచమాధిపతిగా వ్యయస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ఎంటర్టైన్మెంట్ కొరకు, విందు వినోదాల కొరకు, సరదాల కొరకు, కుటుంబ అవసరాల కొరకు ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు ఏదన్నా ఒక రుణ ప్రయత్నం ద్వారా కొంత ధనాన్ని కూడా ఈ సమయంలో మీరు తేవలసి ఉంటుంది. మొత్తం మీద ఈ 12వ స్థానంలో ఏర్పడినటువంటి ఈ 2 గ్రహాలు మిమ్మల్ని కొద్దిగా అధికమైనటువంటి శ్రమకి గురి చేయడం, అధిక వ్యయానికి గురి చేయడం జరుగుతుంది. అయితే ఇది విద్యార్థులకి కొంతవరకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక మంచి కళాశాలలో సీట్ రావడం కానీ, ఏదైనా దూర ప్రాంతంలో చదువుకోవాలనే మీ ఆశయం ఈ సమయంలో నెరవేరడం జరుగుతుంటుంది. ఇక ప్రధానంగా లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు యాజిటీజ్గా భాగ్య రాజ్యాధిపతిగా పెద్దవారి గురువుల సహకారం లభిస్తుంది, తండ్రి గారి సహకారం లభిస్తుంది. వ్యక్తిగతంగా మీ యొక్క ఉద్యోగంలో ఒక అభివృద్ధి లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సప్తమాధిపతి లాభసిద్ధి అవ్వడం వల్ల మీ జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది, వారికి ఉద్యోగ అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. లేదంటే మీరు ఎవరన్నా పార్ట్నర్స్తో కలిపి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది కొంతవరకు అనుకూలంగా ఉన్నది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్గా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఈ సమయంలో పునఃప్రారంభం అవడం జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా రాశి అందే రాశ్యాధిపతి శుక్రగ్రహ ప్రవేశంతో ఇంచుమించు ఈ నెల ఈ పక్షమంతా కూడా ఈ శుక్రుడు రాశి అందు సంచరించడం వల్ల ఇది సినిమా టీవీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడం జరుగుతుంటుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రధానంగా స్త్రీలకి కొన్ని కొత్త అవకాశాలు రావడం, మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీ పుట్టింటి దగ్గర నుంచి కానీ, స్నేహితుల దగ్గర నుంచి కానీ విలువైనటువంటి బహుమతులు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గతంలో కన్నా మీరు చాలా కాన్ఫిడెన్స్గా వర్క్ చేస్తారు, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా గురువు ధనస్థానంలో ఉండడం వలన ఇది టీచింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. గృహంలో ఏదో ఒక పుణ్య కార్యక్రమం కానీ, ఏదన్నా ఒక దైవ కార్యక్రమం కానీ నెరవేర్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ ఆదాయం కూడా పెరగడం వల్ల మీకు అవసరానికి ఎంతో కొంత ఆర్థిక పరమైన సహకారం కూడా ఈ సమయంలో మీకు అందడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలన్నీ చాలా వరకు సహకరించినాయి. అయితే కొన్ని కంపల్సరీగా కొన్ని ఖర్చులు మాత్రం తప్పకుండా ఉండే అవకాశం ఉంది. అంటే 10వ స్థానంలో రాహు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంతవరకు అధిక శ్రమకి గురి చేయడం జరుగుతుంది. కొన్ని అనవసర ప్రయాణాలు కూడా ఈ సమయంలో చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి గతంలో లాగే ఈ వారం అంతా కూడా ఏదో ఒక విజయం, ఏదో ఒక లాభం, ఏదో ఒక అద్భుతం జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ గోచార ఫలితాలు కేవలం మనం చంద్రుడు ఉన్న రాశిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో మీకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అయితే
వ్యక్తిగత జాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. అలాగే ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ, అంటే మీరు పుట్టిన జన్మ నక్షత్రం బట్టి ఒక దశ నడుస్తుంటుంది. ఎప్పుడూ కూడా ఈ జాతకంలో ఉన్నటువంటి, మీరు పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, జరుగుతున్నటువంటి దశ, ఇవి ఇంపార్టెంట్గా మీకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ గోచారం అన్నది ఏంటంటే, మీ జాతకంలో ఉన్న మంచి ఫలితాన్ని కానీ శుభ ఫలితాన్ని కానీ ఈ గ్రహాలు ఆ టైంని కొంతవరకు ఇండికేట్ చేసి ఆ సంఘటన జరగడానికి ఉపయోగపడుతుంటాయి. అందువల్ల మీరు పూర్తిగా ఈ గోచారాన్ని బేస్ చేసుకుని మీరు పెద్దగా సంతోషపడక్కర్లేదు, అలాగే నిరాశపడక్కర్లేదు. అందుకని ఏదైనా జాతకంలో ప్రధాన సమస్య ఉన్నప్పుడు, కొన్ని పనులు జరగటం లేదు, ముఖ్యంగా వివాహం, ఉద్యోగం ఇటువంటివి వచ్చినప్పుడు మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని తగు విధంగా పరిహారం చేసుకుంటేనే మీకు ఆ ఫలితం అన్నది దక్కడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కలియుగంలో ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవడం వల్ల మాత్రమే ప్రభావం చూపుతుంది తప్ప, మీ తరపున మీ తల్లిదండ్రులు ఇంకోలో చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ప్రధానంగా మీ జన్మ జాతకంలో అవచ్చు, ప్రస్తుతం గోచారరీత్యా పాపగ్రహ ప్రభావం ఉంది. అంటే జన్మరాశిలో పాపగ్రహం లేదంటే పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం, మీరు అంటే డొనేషను, అది గ్రహాన్ని బట్టి మీరు ఆ దానం చేయవలసి ఉంటుంది. లేదా గోవుకి ఏమైనా డొనేషన్ చేయడం కానీ, గోవుకి ఆహారం పెట్టడం వల్ల ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపగ్రహాలు అంటే మనకి రాహు, కేతువు, కుజుడు, శని, ఇవి సాధారణంగా పాపగ్రహాలు కాబట్టి వాటికి ఎంతసేపు కూడా మీరు డొనేషన్స్ ద్వారా, సేవ చేయడం ద్వారా మీరు దాని నుంచి మంచి ఫలితం పొందొచ్చు. అయితే శుభగ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయంటే కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు కూడా ఇబ్బంది పెడతాయి కొన్ని లగ్నాల వారికి. అప్పుడు ఆ శుభగ్రహాలకి ఏం చేయాలంటే, మీరు ఆ దైవానికి, ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం యొక్క దైవానికి మీరు పూజా కార్యక్రమాలు దేవాలయంకి వెళ్ళడం వల్ల పరిష్కారం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే, శుక్రగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, లక్ష్మీ అమ్మవారినో దుర్గా అమ్మవారినో ఆరాధించుకోవచ్చు. బుధగ్రహం వల్ల ఇబ్బంది పడుతుంది, వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామి కానీ పూజించుకోవచ్చు, విష్ణుమూర్తిని పూజించుకోవచ్చు. గురుగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, దత్తాత్రేయుని పూజించుకోవచ్చు, శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు. ఈ విధంగా శుభగ్రహాలు మాత్రం దైవ దర్శనం, దైవారాధన, ఈ ఉపవాసాల వల్ల కంప్లీట్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ పాపగ్రహాలకి ఏంటంటే, గోసేవ వల్ల, డొనేషన్ చేయడం వల్ల, మీ పెద్దవాళ్ళకి సేవ చేయడం వల్ల, శనిగ్రహం ఇబ్బంది పెడుతున్నాడు, మీ తాతగారికో లేదంటే మీ తండ్రి గారు వృద్ధులైంటే వారికో సేవ చేయడం వల్ల అది కంప్లీట్గా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. అలాగే చంద్రుడు ఇబ్బంది పడుతున్నాడు, మదర్కి సేవ చేయడం, అమ్మమ్మ గారికి సేవ చేయడం, స్త్రీలకు సేవ చేయడం, ఈ విధంగా సేవ చేయడం వల్ల కూడా ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కొరకు మీరు చేసుకుంటేనే ఈ ఫలితం దక్కుతుంది తప్ప, మీ కొరకు ఇదో డబ్బు ఖర్చు పెట్టి ఎవరితో జపాలు చేయించాం, పూజలు చేయించాం, హోమాలు చేయించాం, మీరు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఇండియాలో ఏదో ఏం చేస్తే మీకు ఏమొస్తుంది, మనీ వేస్ట్ తప్ప. దానివల్ల మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం నిందించడం, జ్యోతిష్కులను విమర్శించడం, ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా చిన్న ప్రయత్నమైన కేవలం చీమలకి కొద్దిగా పంచదార వేయడం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చూపించుకోండి, మీ పరిహారాన్ని మీరే చేసుకోండి. ఎవడికి ఆకలిస్తే వాడు భోజనం చేయాలి తప్ప, ఎవడు భోజనం చేస్తే మీ ఆకలి ఎట్టు తీరుతుంది ఈ కలియుగంలో. జై సాయిరాం.